వెల్కమ్ బ్యాక్ కవర్ మై ఛానల్ భవానీ సంతోష్ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో అయితే నేను వరలక్ష్మీదేవి పూజ కోసం నేను చేసుకున్న ఇంటి పనులు, మార్నింగ్ నుంచి నేను ఏం పనులు చేశాను, అమ్మవారికి ఏ ప్రసాదాలు ఉండేను, అలాగే ఇంట్లో నేను పూజను ఎలా చేసుకున్నాను, ముత్తైదులను పిలిచి తాంబూలం ఎలా ఇచ్చుకున్నానో ఈ వీడియోని మొత్తం వివరిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా నేనైతే మార్నింగే అయితే 4:30కి అయితే లేచాను. 4:30కి లేచి ఇంకా వాష్రూమ్ పనులు అన్నీ చేసేసుకొని తలకు స్నానం అయితే చేసేసి ఇంకా బయటికి అయితే తలుపు తీసి వచ్చేసాను అనమాట. ఇంకా బయటకు తలుపు తీసి వచ్చేసి ముందుగా వాకలను అయితే ఉడిచేసి కల్లాపునైతే చల్లేసి ముగ్గునైతే వేసేసుకున్నాను. ఎందుకంటే ఇంటి ముందునైతే మనకి ముగ్గునైతే పెట్టుకోవాలి ఖచ్చితంగా. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే వాకట్లో ముగ్గును చూస్తే అమ్మ మన ఇంటికి వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను వాకట్లోనైతే ముగ్గు వేసుకున్నాను. సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో చాలా పనులు అయితే ఉండిపోయాయి, అందుకని చెప్పేసి నేనైతే సింపుల్గా పద్మావతి ముగ్గునేసి కలర్స్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం కదా, అమ్మవారికి ఇష్టంగా రంగుల ముగ్గులు అయితే వేసుకొని అమ్మవారిని ఆహ్వానించడానికి నేనైతే ఫస్ట్ వాకట్లోనైతే రంగుల ముగ్గునైతే వేసేసుకున్నాను. ఇందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి పూజని ఎలా చేసుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసేయండి. నేనైతే రంగుల ముగ్గులు అయితే వేసేసిన తర్వాత ఇంకో లోపలికి వెళ్ళి ఇల్లు శుభ్రం కూడా చేసేసుకున్నాను. ఇల్లు కూడా శుభ్రం చేసుకొని మాఫింగ్ అయితే చేసేసుకొని ఆ తర్వాత పూజకు సంబంధించిన పప్పులు అవన్నీ నానవేసుకున్న తర్వాత పప్పు నానవేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత గుమ్మానికి గడపకి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. పసుపు రాసుకొని గడపకి పసుపు అయితే ఖచ్చితంగా రాసి బొట్లు అయితే పెట్టుకోవాలి. మనకి పండగలు వస్తే చాలు అమ్మవారు మనకి లక్ష్మీదేవి ఇంటికి రావాలి కాబట్టి కడుపుకి పచ్చగా ఉండాలి కాబట్టి కడుపుకి పసుపు రాసి బొట్లు పెట్టి చిన్న ముగ్గులను అయితే వేసుకున్నాను. సింపుల్గా అయితే వేసేసుకొని అన్నమాట. ఇంకా మామిడి తోరణాలు అయితే గుమ్మానికి అయితే కట్టేసుకుంటున్నాను. అంటే మామిడి తుమ్మలు అంటే కొమ్మలను అయితే తగిలించేస్తాను అనమాట. తోరణాలు అవి ఏం కట్టుకోలేదు. నాకు ఇంటి ముందు మామిడి చెట్లు అయితే ఉన్నాయి, వాటి కొమ్మలను అయితే తీసి ఇంకా గుమ్మానికి అయితే మామిడి కొమ్మలను అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే నైవేద్యాలు అయితే వండుకోవాలి కదా, అందుకని చెప్పేసి నైవేద్యాలకి బూరెలు అయితే వండేసుకున్నాను. అలాగే చాలా ప్రసాదాలు అయితే చేసుకున్నాను. వంట దగ్గర అయితే నాకు చాలా లేట్ అయిందనమాట. ఇంకా నేను వైట్ని కడుక్కొని క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టిస్తుంది, అందుకని చెప్పేసి నాకు లేట్ అయింది. ఇంకా బూరెలు వండాను, పులిహోర వండాను, ఇంకా సేమియా పాయసం చేశాను, నూక ప్రసాదం చేశాను, అలాగే పెరుగ్గారెలు వండాను, శనగలు ఉడకబెట్టాను. ఇంకా ప్రసాదాలన్నీ చేసి అమ్మవారికి అయితే పెట్టేశాను అనమాట. అమ్మవారికి పెట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా బూరెలు అయితే వేస్తున్నానే కానీ చాలా కంగారుగా అనిపించింది, బాగా వస్తాయి రావని. ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని బూరెలు అయితే వండేసాను, చాలా బాగా వచ్చేసాయి. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను చీరను కట్టుకొని పూజకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను అమ్మవారిని అయితే బ్లౌజ్ పీసెస్ తోటి సింపుల్గా కలశాన్ని అయితే అలంకరించుకుంటున్నాను. నేను కలశాన్ని చీర కట్టినట్టుగా అలంకరించుకున్నాను. అలాగే కలశం మీదకి జాకెట్ ముక్కుని తీసి వేసుకుంటున్నాను అనమాట. సింపుల్గానే చేసుకున్నాను, ఎందుకంటే నాకు ముందే పూజ విధానానికి లేట్ అయిపోయింది అనమాట. వంటల దగ్గరే నాకు చాలా లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి నేను పూజనికి సింపుల్గా అయిపోవాలి కాదని చెప్పేసి జాకెట్ ముక్కలతోటి అమ్మవారికి శారీని కట్టేసి అమ్మవారిని ఇలా అలంకారం చేసుకున్నాను. నాకైతే చాలా చూడముచ్చటగా అనిపించింది అమ్మవారిని చూసి. నాకైతే అమ్మవారి ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నట్టుగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందుకే మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అమ్మవారి పూజను అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా వ్రతం కదా, ఇంకా మంత్రాలు అవన్నీ చదువుకున్నాను అన్నమాట. అమ్మవారి కథని చదువుకున్నాను, అష్టోత్తరం చదువుకున్నాను, లక్ష్మీ అష్టకం చదువుకున్నాను, ఇంకా లక్ష్మీ సూత్రం చదువుకున్నాను. ఇంకా అన్నీ చదువుకొని పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ముత్తైదుల్ని పిలిచి తాంబూలానికి అయితే పిలిచాను. ఇంకా ముత్తైదులు అయితే ఇంటికి వచ్చారు. వాళ్ళ కాళ్ళకైతే పసుపు రాసి పారాని పెట్టి పసుపు బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టి గంధము పూసి వాళ్ళకైతే వాయినాలు అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఇంకా వాయినాలు ఇచ్చేటప్పుడు ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పేసి వాయినాలు అయితే ఇవ్వాలంట. అందుకని చెప్పేసి నేనైతే వాళ్ళకి అలా ఇవ్వడానికి అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ముత్తైదులు అయితే వచ్చి ఒకరు కూర్చున్నారు. నేనైతే ఎప్పుడు 9 తాంబూలాలు అయితే ఇస్తానన్నమాట, కానీ ఈసారి నేను 5 తాంబూలాలే ఇచ్చానన్నమాట, ఎక్కువ ఇవ్వలేదు. 5గురిని పేరెంటాలనే పిలిచాను. ఆ తర్వాత మళ్ళీ నాకు ఒక 2 యాడ్ అయ్యారనమాట. ఇంకా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా మామూలుగా తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇంకా తాంబూలానికి నేను జాకెట్ ముక్క, గాజులు, అరటిపళ్ళు, ఇంకా పసుపు, కుంకుమ, పువ్వు అవి అయితే తాంబూలం కింద చిల్లర డబ్బులు పెట్టి తాంబూలం కిందనైతే వాళ్ళకి తాంబూలాన్ని అయితే ఇచ్చి నేను వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ప్రతి ఒక్కరూ ముత్తైదు ఇంటికి వచ్చిన వాళ్ళు చిన్న పెద్ద అయిన సరే మన అమ్మవారితో సమానం కదా, అందుకే కాళ్ళకైతే దండం